వందనాలు. దేవుడికి మహిమ కలుగును గాక. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు. ఆమేన్. ఈడ యేసయ్య చెప్తున్న మాట శిష్యులకు ఏమనంటే, శిష్యులారా, నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని, మీరు నా ద్వారానే తండ్రిని కలుసుకోగలుగుతారు, కాబట్టి మీరు నన్ను వెంబడించండి అని యేసు ప్రభు శిష్యులో చెప్తున్న మాట. ఈరోజు అలాగనే మనకు చెప్తున్నాడు యేసయ్య. శిష్యులకు చెప్పిన మాటే మనకు చెప్తున్నాడు యేసయ్య. ఏమనంటే, నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు, పరలోక రాజ్యానికి చేర్చబడడు అని. ఈరోజు నీ జీవితంలో నువ్వు ఎన్ని బాధలు పడుతున్నావో అది యేసు ప్రభువుకు తెలుసు. నువ్వు ఆత్మీయకరంగా నువ్వెంత నిలబడాలనుకుంటున్నావో, దేవుని కొరకు నువ్వెంత వాడబడాలని నువ్వెంత ఆశిస్తున్నావో నీ ప్రయాస ప్రభువు చూస్తున్నాడు. సహోదరి, సహోదరుడా, ఈరోజు నీ జీవితంలో యేసయ్య చెప్తున్నాడు, అమ్మా, ఈరోజు నేను నిన్ను నడిపిస్తాను. నేనే మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని, కాబట్టి నేనే మిమ్మల్ని నడిపిస్తాను నా మార్గంలో. కాబట్టి మీరు దిగులు పడొద్దు, మీరు బాధపడొద్దు, మీరు భయపడొద్దు. ఎందుకంటే నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని కాబట్టి. ఆమేన్. కాబట్టి నీ యొక్క జీవితంలో ప్రభువును నువ్వు చేరుకోవాలంటే ప్రభు అడుగు జాడల్లో నువ్వు నడవాలి. ప్రభు చెప్పిన మాటకు నువ్వు అంగీకరించాలి. ప్రభు చెప్పిన మాట ఏంటి? మరి ఎక్కువ కీడు నీకు తగులకుండా ఉండాలంటే నువ్వు పాపం చేయొద్దు, లోక స్నేహాలు చేయొద్దు, వ్యభిచారం చేయొద్దు, దొంగతనం చేయొద్దు, అబద్ధ సాక్ష్యం చెప్పొద్దు, అబద్ధాలు ఆడొద్దు, అల్లరితో కూడిన ఆట పాటలు మీరు అంగీకరించొద్దు, వాటికి విసర్జించండి, వాటిని విడిచిపెట్టండి అని యేసు ప్రభు వాక్యం ద్వారా చెప్పాడు. ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు. అటువంటివి నీలో ఉంటే ఇప్పుడే యేసయ్య అంటున్నాడు, తొలగించుకో అని యేసు ప్రభు చెప్తున్నాడు. అలాగనే నువ్వు నిత్య జీవానికి రావాలి అంటే యేసు ప్రభువే జీవమై ఉన్నాడు. కాబట్టి ఆ జీవాన్ని నువ్వు పొందుకోవాలి ప్రతిదినం. హల్లెలూయా. ప్రతిదినము నువ్వు ఆ జీవమును పొందుకోవాలి. ఆమేన్. ఇంకొక వాక్యం చూసుకుంటాం. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందురు. ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూసి ఉన్నారని చెప్పెను. హల్లెలూయా. ఈరోజు యేసయ్య అంటున్నాడు, మీరు నన్ను ఎరిగి ఉన్నాడు కాబట్టి నా తండ్రిని కూడా మీరు ఎరిగి ఉన్నారు. కాబట్టి ఈరోజు మనం యేసు ప్రభువును చూస్తున్నాం కాబట్టి, యేసు ప్రభువును నమ్ముకున్నాం కాబట్టి సాక్షాత్తుగా మనము తండ్రితో కూడా కనెక్ట్ అయి ఉన్నామని మీరు గుర్తించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నువ్వు యేసు ప్రభువుతో మంచి సన్నిహిత సంబంధం కలిగి ఉంటే తండ్రితో కూడా నువ్వు సన్నిహిత సంబంధం కలిగి ఉన్నట్టే లెక్క. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈరోజు నువ్వు ఆత్మీయ స్థితిలో నువ్వు పడిపోతూ లేస్తున్నది యేసు ప్రభు చూస్తుంది. నువ్వు ఎప్పుడైతే యేసయ్య దగ్గరకు నువ్వు వస్తావో ఆ మరుక్షణమున ఆ పాపము నుండి నా దేవుడు నిన్ను బయటికి తీసుకొచ్చి ఆయన సర్వసత్యములో నిన్ను నడిపిస్తాడు. ఆయన కృపచేత నిన్ను స్థిరపరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి సహోదరి, సహోదరులారా, ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వారందరూ ఏ పరిస్థితుల్లో ఉన్నారో నాకు తెలియదు, కానీ యేసు ప్రభు నీతోనే మాట్లాడతాడు. నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని. తండ్రి యొద్దకు వెళ్ళాలి అంటే, పరలోక రాజ్యానికి నువ్వు వెళ్ళాలి అంటే నా ద్వారా తప్ప మరి ఎవరి ద్వారా నువ్వు వెళ్ళలేవు. బైబిల్ చదివితే తప్పక నువ్వు దేని ద్వారా పరలోక రాజ్యానికి వెళ్ళలేవు. కాబట్టి పరలోక రాజ్యానికి చేర్చేది పరిశుద్ధ గ్రంథం, ప్రార్థన జీవితం, దేవుని పరిశుద్ధత పరలోక రాజ్యానికి చేర్చబడేది. అలాగనే మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట ఉంటుంది,
హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు అని. అలాగనే దేవుని ఎదుట నీ యొక్క హృదయం అనేది పరిశుద్ధంగా ఉండాలి. కపటమైన మనసు ఉండకూడదు, అపవిత్రమైన మనసు ఉండకూడదు. హృదయ శుద్ధి ఉండాలి నీలో. హృదయ శుద్ధి గల వారు ధన్యులని యేసయ్య చెప్పాడు కదా. నీ హృదయము అమిత సున్నితంగా ఉండాలి, మృదువుగా ఉండాలి. నీ యొక్క హృదయము ఆయన జీవములో దాచబడాలి. దేవునికి మహిమ కలుగునుగా. ఆమేన్. అలాగనే ఇంకొక వచనం చూసుకుందాం. అలాగనే యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆమేన్. ఇక్కడ చూడండి, యేసు ప్రభు అంటున్నాడు, దేవుడే వాక్యం అంట. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉన్నాడంట. వాక్యమే దేవుడై ఉన్నాడు. నువ్వెప్పుడైతే పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు చదువుతావో ఆ మరుక్షణమున దేవుడు నీతో మాట్లాడటం ప్రారంభిస్తాడు. ఆమేన్. దేవుడు నీతో మాట్లాడటం ప్రారంభిస్తాడు. యేసయ్య నీ జీవితాన్ని మారుస్తాడు, నీ కుటుంబాన్ని మారుస్తాడు, నీ సమాజాన్ని నీ ద్వారా మారుస్తాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మీరు పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి, వాక్యాన్ని చదవాలి. మీరు ప్రతి దినము వాక్యాన్ని చదువుతూ ఆ ప్రకారంగా అనుసరించాలి క్రమంగా. అట్లా అనుసరించేవారైతే మనము దేవుని మార్గములో, దేవుని సత్య మార్గములో నడిచివారమై మనం ఉన్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఆ మార్గంలో మనం నడుచుకోవాలి. ఆమేన్. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను,